భారత 75వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో తెలంగాణ శకటం పాల్గొనుంది. దాదాపు 3 సంవత్సరాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. 2015, 2020 సంవత్సరాల తర్వాత మూడోసారి తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు. ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక అన్న థీమ్తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈసారి వేడుకలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శకటం ఎంపిక కావడం జరిగింది. 2015 అలాగే 2020 ఆ తర్వాత మూడోసారి 2024లో ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్కి తెలంగాణ శకటం ఎంపిక కావడం జరిగింది. ఈసారి కొమరం భీం అలాగే చాకలి ఐలమ్మ సహా ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి పోరాటాలు ఏ విధంగా స్ఫూర్తినిస్తాయి అన్న థీమ్తో శకటాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. తెలంగాణ ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు పరిడవిల్లించే విధంగా ఈసారి తెలంగాణ శకటానికి సంబంధించి సమాచార ప్రసారాల శాఖ ముఖ్యంగా ఈ ట్యాబ్లూని రూపొందించడం జరిగింది. ఇటు గణతంత్ర దినోత్సవంలో శకటం ముఖ్యంగా స్థానం సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈసారి స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిని, అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించే విధంగా తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను స్ఫూర్తిదాయకంగా చూపించే విధంగా ఈ శకటాన్ని రూపొందించడం జరిగింది. అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష ఏ విధంగా ఉంది, తెలంగాణ స్వాతంత్ర సమర యోధుల వారసత్వం ఏంటి అన్న అంశాలకు సంబంధించి ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు అలాగే జనసామాన్య ప్రజాస్వామ్య యోధుల థీమ్తో ఈ శకటాన్ని రూపొందించడం జరిగింది. కొమరం భీం అలాగే రాంజీ గోండు అలాగే చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో ఈ తెలంగాణ శకట రూపకల్పన అనేది జరిగింది. ప్రతివాసీలు నివసించే కొండ ప్రాంతాలకు సంబంధించిన థీమ్తో ఇక్కడ ట్యాబ్లూ పైన నివాసాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొమరం భీం అటువైపున, కొమరం ముఖ్యంగా రాంజీ గోండు ఇటువైపున, అలాగే ముఖ్యంగా గిరిజనులను కోట్ చేసి ఏ విధంగా అయితే రాచరిక వ్యవస్థపై పోరాడారో వాటికి సంబంధించి ఈ ట్యాబ్లూ పైన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చెట్టుకు సంబంధించి ముఖ్యంగా 1000 మందిని ఒకేసారి ఈ ముఖ్యంగా మర్రి చెట్టుకి ముఖ్యంగా ఉరివేసిన పరిస్థితి ఉంది అప్పట్లో. సో ఆ అంశాన్ని కూడా చాటి చెప్పే విధంగా ముఖ్యంగా మర్రి చెట్టును సైతం ఇక్కడ ఈ ట్యాబ్లూ పైన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ శకటంతో పాటుగా కళాకారులు ముఖ్యంగా డప్పు బృందం అలాగే కొమ్ముకోయ లంబాడ ముఖ్యంగా నాట్యకళను ప్రదర్శించే విధంగా కళాకారులు తెలంగాణ నుంచి ఇక్కడికి ఢిల్లీ రావడం జరిగింది. వీరంతా కూడా కర్తవ్య పథ్పై జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ శకటంతో పాటుగా వీరంతా కూడా నడవబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొరియోగ్రాఫర్ విశ్వకర్మ గారు ఉన్నారు. విశ్వకర్మ గారు, తెలంగాణ ఏ ప్రాంతాల నుంచి వీరంతా వచ్చారు, ఎంతమంది కళాకారులు వచ్చారు, ఎటువంటి ప్రదర్శనలు కర్తవ్య పథ్పై చేయబోతున్నారు? మొత్తం 16 మంది మహిళలు వచ్చారు. ఖమ్మము, అదేవిధంగా చింతూరు మండలం భద్రాద్రి, దాంతోపాటు మన సూర్యాపేట నుంచి కూడా వచ్చారు. మొత్తం 16 మంది మొత్తం మహిళలు ఉన్నారు. మన తెలంగాణ ప్రాతస్మరణ రామ్జీ గోండు, అదేవిధంగా చాకలి ఐలమ్మ, కొమరం భీం ఉత్సవాల దగ్గర కూడా 4 లైవ్ సింబల్స్ ఉంటారు. ఆ శకటం అంటూ ఈ 12 మంది అంటే అటొక 6 మంది ఇటొక 6 మంది మన తెలంగాణ కళారూపాలైనటువంటి జానపద డప్పులు, గిరిజన రూపాలైన బంజారా, కొమ్ముకోయ నృత్యాలు చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని ప్రత్యేకంగా ఈసారి ఈ 26వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మన తెలంగాణ యొక్క శక్తిని, సంస్కృతిని ప్రత్యేకంగా మన కళాకారులు ప్రదర్శించబోతున్నారు. 2015లోను 2020లోను అలాగే ఇప్పుడు 2024లో మూడవసారి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ముఖ్యంగా చారిత్రాత్మక ఘట్టాలను ప్రతిబింబించే విధంగా కూడా ఈసారి తెలంగాణ శకటం ముఖ్యంగా పోరాటాలు అనేవి ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ఏ విధంగా దోహదపడతాయి అన్న ఒక థీమ్తో ఇటు కొమరం భీం అలాగే చాకలి ఐలమ్మ సహా ముఖ్యంగా సాయుధ పోరాటాలు ఏ విధంగా జరిగాయి, ఈ వృత్తంతో ముఖ్యంగా రాచరిక వ్యవస్థ పైన అలాగే భూస్వామ్య వ్యవస్థ పైన ఎటువంటి పోరాటాలు జరిగాయి అన్న అంశాలకు సంబంధించి ఇటు థీమ్ని శకటాన్ని రూపొందించడం జరిగింది. పోరాటాలకు సంబంధించిన స్ఫూర్తిని ప్రపంచానికి చాటే విధంగా కూడా శకటాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. సంజయ్, కృష్ణ 10 టీవీ, న్యూఢిల్లీ.